అమెరికా దిగ్బంధనం హెచ్చరికల వేళ గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధి గుండా 20కి పైగా వాణిజ్య నౌకలు ప్రయాణించినట్టు యుఎస్ మీడియా పేర్కొంది. ఇద్దరు అమెరికా అధికారులు ఈ విషయం చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్లోకి బయటకు వెళ్లే సరుకు రవాణా, కంటైనర్, ట్యాంకర్ నౌకలు ఇందులో ఉన్నట్టుగా చెప్పింది. ఇరాన్ దాడుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని నౌకలు తమ ట్రాన్స్పాండర్లు లేకుండా ప్రయాణించినట్టు WSJ తన కథనంలో పేర్కొంది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కథనాలను ఖండించింది. ఒక్క షిప్ కూడా హార్ముజ్ దాటలేదని 6 నౌకలను వెనక్కి పంపాలని వెల్లడించింది. హార్ముజ్ దిగ్బంధనానికి 10,000 మంది బలగాలను మోహరించినట్టుగా చెప్పింది. ఇందులో మరైన్లు, సెయిలర్లు, ఎయిర్మన్ సహా ఇతర సిబ్బంది ఉన్నట్టుగా వివరించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. అమెరికా దిగ్బంధనం హెచ్చరికల వేళ గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధి గుండా 20కి పైగా వాణిజ్య నౌకలు ప్రయాణించినట్టు యుఎస్ మీడియా పేర్కొంది. ఇద్దరు అమెరికా అధికారులు ఈ విషయం చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్లోకి బయటకు వెళ్లే సరుకు రవాణా, కంటైనర్, ట్యాంకర్ నౌకలు ఇందులో ఉన్నట్టుగా చెప్పింది. ఇరాన్ దాడుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని నౌకలు తమ ట్రాన్స్పాండర్లు లేకుండా ప్రయాణించినట్టు WSJ తన కథనంలో పేర్కొంది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కథనాలను ఖండించింది. ఒక్క షిప్ కూడా హార్ముజ్ దాటలేదని 6 నౌకలను వెనక్కి పంపాలని వెల్లడించింది. హార్ముజ్ దిగ్బంధనానికి 10,000 మంది బలగాలను మోహరించినట్టుగా చెప్పింది. ఇందులో మరైన్లు, సెయిలర్లు, ఎయిర్మన్ సహా ఇతర సిబ్బంది ఉన్నట్టుగా వివరించింది యుఎస్ సెంట్రల్ కమాండ్.